Hi friends, I am Lavanya. Welcome to our channel Banvika Telugu vlogs. ఈరోజు రెసిపీ ఏంటంటే అలసందలతో కర్రీ అనమాట. అలసందలతో మనం చాలా రకాలు చేసుకుంటూ ఉంటాము కదా, వడలు అట్లానే కర్రీస్ ఇంకా సలాడ్స్ కూడా చేసుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు నేను అలసందలు టమాటో కలిపి కర్రీ చేశాను. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను 1 కప్పు అలసందలను అయితే నీళ్ళలో నానబెట్టాను. 1 అవర్ నానితే సరిపోతుంది. మార్నింగ్ లేచాక నానబెట్టిన మనం టిఫిన్ టయానికి కర్రీ చేసేసుకోవచ్చు. దీనికోసం 1/2 కేజీ టమాటా, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ తీసుకున్నాను. అలసందలు అయితే ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ కర్రీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించుకుంటున్నాను అనమాట. ఇవి వేగేటప్పుడే దీంట్లోనే మనము కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. ఇవి అయితే కొంచెం వేగుతూ ఉన్నాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకున్నాం. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం వేగనిద్దాం. తర్వాత ఇందులో 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా గరం మసాలా అవి కూడా వేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపెట్టుకుందాం. ఎందుకంటే ఇవి కూడా ఆయిల్లో బాగా మగ్గుతాయి కదా. ఇవి మగ్గటం అయిపోయిన తర్వాత మనం టమాటాలు ఏవైతే తీసుకున్నాం ముక్కలుగా కాకుండా ఇలాగా ప్యూరీలాగా చేసి వేసుకుంటే కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుందన్నమాట. వీటిని మిక్సీ వేసుకున్నాను అనమాట. ఈ గ్రేవీని ఇందులో వేసేసుకొని బాగా కలిపెట్టుకుందాము. ఇది కొంచెం ఉడకాలన్నమాట, పచ్చివాసన లేకుండా. చూడండి బబుల్స్ అయితే వచ్చాయి కదా. ఇలా వచ్చినప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కర్రీలో వేసి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ అలసందలకు కూడా ఈ ఉప్పు, కారం ఇవన్నీ పట్టాలి కదా, అందుకని కొంచెం తిప్పుకుంటూ ఉందాం అనమాట. చూడండి కర్రీ అయితే ఇలా ఉడుకుతుంది కదా. ఇలాంటప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇది. ఎక్కువ మసాలాలు ఎక్కువ ఏమి వేయట్లా, మార్నింగ్ చపాతీలోకి అని చెప్పేసి. ఇది బిర్యానీస్లోకి వాటిలో కూడా బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి అయితే చాలా బాగుంటుందండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి కనుక కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం చల్లుకోవచ్చు.